మీరు భయపడవలెనో మీకు తెలియజేతును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడండి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. పరిశుద్ధుడా, నన్ను మమ్మల్ని క్షమించండి, నీ రక్తంతో కడగండి, నీ వాక్యం ద్వారా శుద్ధీకరించండి. ప్రభువా, నీ వాక్యమును మాకు దయచేయండి. నా తలంపులన్నీ ఖాళీ చేసుకుంటున్నాను, మీరే నీ ఆలోచన చేత బోధించండి. ప్రభువా, శ్రేష్టమైన మార్గాల్లో నడిచే సంఘంగా, ఉన్నతమైన ఉపదేశంలో నిలబడే సంఘంగా ఈ పరిచర్య ఉండడానికి సహాయం చేయండి నాయన. తాటేకు మందిరం పోయి పెద్ద మందిరం కట్టబడినా మందిరం కాదు ముఖ్యం, మా జీవితాలు కదా ప్రభువా. సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరాలుగా బిడ్డలు కట్టబడుటకు సహాయం చేయండి. నన్ను క్షమించండి. సరిగ్గా బోధించడానికి, సరిగ్గా వారికి నేర్పించడానికి నాకు ఇంకనూ సహాయం చేయండి. నీ వాక్యమును మాకు దయచేయండి. నీ వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి చీకటి దురాత్మను యేసు నామములో బంధించి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. నీ గొప్ప కార్యాలు నీ వాక్యం ద్వారా ఒక్కొక్కరి జీవితాల్లో జరిగించమని, బలహీనుడు నన్ను క్షమించి నీ సిలువ చాటును మరుగుపరిచి నాతో మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతున్నారు. చాలా విషయాలు మనం ఇప్పటికే ఈ వచనాల్లో నుండి నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, మనం మనుషులకు భయపడాలా, దేవునికి భయపడాలా అనేది చాలా స్పష్టత మనకు ఉండాలి. మనం సమాజంలో ఉన్నాం, క్రైస్తవులు ఉన్నారు సమాజంలో, అన్యజనులు ఉన్నారు, దేవుడు అంటే లెక్క లేకుండా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, దేవుడు అంటే భయం కలిగిన వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉన్నారు, అసలు దేవుడు లేడు గీవుడు లేడని నాస్తికవాదంతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సమాజంలో ఉన్న మనం ఎవరికి భయపడాలి, ఎవరికి లోబడాలి అంటే, ఇక్కడ చెప్పాడు, మీరు కేవలం శరీరాన్ని చంపే వారికి భయపడద్దు. వాళ్ళు ఏం చేయగలరంటే శరీరాన్ని చంపగలరు, అంతకు మించి వారేమీ చేయలేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు వాక్యం వినేటప్పుడు నా వైపు చూడాలి. అది అది వాక్యం నేర్చుకునే వాళ్ళ లక్షణం. చదువు రావాలంటే క్లాసులో పిల్లడు తలకాయ ఉంచి కూర్చుంటే చదువు వస్తుందా? చెప్పండి, ఎంత వస్తుంది? అది వినయం, భయం, భక్తి అంటే అదో పెద్ద అబద్ధం. బోర్డు వైపు చూడాలి, మాస్టర్ వైపు చూడాలి, అప్పుడు చదువు వస్తుంది. చర్చిలో కూడా అంతే, మీరు వాక్యం వినాలి, అర్థమవుతుందా? తలకాయ ఉంచి కూర్చుంటే కుదరదు. దేహాన్ని చంపిన వారికి భయపడద్దు. వాళ్ళు ఏం చేయగలరంటే కేవలం దేహాన్ని మాత్రమే చంపగలరు, అంతకు మించి ఏమీ చేయలేరు. కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కేవలం దేహాన్ని చంపడం కాదు, దాని తర్వాత ఆత్మను నరకంలో పడేస్తాడు. ఆయనకు మీరు భయపడాలి, ఆయనకే మీరు భయపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఊరికే మనం ఆలోచన చేద్దాం. మనం తీసుకునే నిర్ణయాల్లో, మనం చేసేటువంటి ఆలోచనల్లో మనం ఎవరికి భయపడుతున్నాం మనకు తెలుసు కదా. ఆదివారం పెళ్లికి వెళ్తున్నాం, చెప్పండి, ఆరాధన మానేసి ఎవరికి భయపడినట్టు? దేవుని కాదు. ఆదివారం ఆరాధన జరుగుతుంటే ఆరాధన మానేసి మరి కొద్దిమంది మధ్యలో వెళ్ళిపోతారు. ఏంటో పాపం అంత బాధ. అంటే దేవునికి ఒక గంట టైం ఇచ్చారు, బాబు ఈ గంట ఉంటా, నా వల్ల కాదు ఎక్కువసేపు ఉండలేదు. వాళ్ళు అక్కడ చాలా నా కోసం ఎదురు. అసలు నేను లేకపోతే పెళ్ళి చెప్పరేటి ఆగిపోద్ది. అసలు ఆగిపోయింది ఎక్కడన్నా పెళ్లి కొడుకు లేకపోతే ఆగిపోద్ది, పెళ్లి కూతురు లేకపోతే ఆగిపోద్ది, నువ్వు లేకపోతే నేను లేకపోతే ఇప్పుడు ఆగిందే పెళ్లి. కొద్దిమంది కట్ట గబా 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 బైబిల్ తీసేసుకుని అంటాడండి, వెళ్ళిపోతారు. ఇక ఏమందంటే, ఇగో కానుక వేసేసేయాలి ముందే, మామిడికి ఇచ్చేసాను నేను వేసే కానుక కూడా. ఎవరికి కావాలి నీ కానుక?
చాలా మంది దేవుణ్ణి డబ్బులతో సంతృప్తి పరచాలనుకుంటున్నారు. దేవుని దగ్గర పాపం డబ్బులు లేవు, నువ్వు ఇస్తే ఆయన సంతోషపడతాడు పాపం. అంతేగా? అంతేనా? దేవుని దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఇచ్చే 10 రూపాయలకి ఆయన సంతోషపడతాడా? చెప్పరేంటి? సంపదలు గని నీ దగ్గరున్న డబ్బులన్నీ ఆయన ఇచ్చినాయే. డబ్బులతో దేవుణ్ణి సంతోషపరచాలనుకోవడం అది అవివేకమైన ఆలోచన. కాబట్టి ప్రియులరా, మీరు మందిరానికి రాకపోతే కానుక వేయకండి, ఎవరికో ఇచ్చి పంపించకండి. నో, అవసరం అసలు ఆ కానుక. మీరు దేవుడు అంటే భయపడాలి ముందు, మీరు దేవునికి లోబడాలి ముందు, దేవునికి లోబడాలి. అర్థమవుతుందా మీకు? ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అనే పాట ఎలా వచ్చింది అనేది నేను ఈ మధ్యన విన్నాను, చెప్పాను అనుకున్నాను మీకు. మన ఇండియా దేశంలోనే ఒక కుటుంబం, ఆ ఊర్లో ఒక్క కుటుంబమే ప్రభువుని తెలుసుకుందంట. ఆ ఒక్క కుటుంబమే, భార్య, భర్త, 2 కొడుకులు. ఊరి పెద్దలు అలాగే ఊరి ప్రజలందరూ వచ్చారంట. ఆ ఇంటికి వచ్చి, మీరు యేసు ప్రభు నమ్ముకున్నారని తెలిసింది, మీరు విడిచిపెడతారా? విడిచిపెట్టండి, బ్రతికిపోతారు, మాతో పాటు కలిసి ఉంటారు, లేకపోతే మీరు ఉండటానికి వీలేదన్నారు. 2 కొడుకుల మీద గన్ పెట్టారంట. అప్పుడు రాశాడంటే ఈ పాట, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. నేను యేసు ప్రభుని వెంబడించాలని నిర్ణయం తీసుకున్నాను, ఇక వెనుదిరిగే ప్రసక్తే లేదు. మీరు చంపాలనుకుంటే చంపండి, కానీ నేను మాత్రం మీకు భయపడను అని ఆ పాట పాడాడంటే. అప్పుడు 2 కొడుకులు చంపేశారు వాళ్ళు పిస్టల్తో పేల్చి. మనమైతే అసలు అక్కడ దాకా ఎక్కడికి వెళ్తాం? అసలు మనం ఇల్లు కార్డు వచ్చిందే చాలే, అసలు జనం కార్డు వచ్చిందే చాలు. అసలు కొద్ది మందికి అసలు దేవుడు అంటే భయం లేదు, కానీ భలేగా చెప్తారు భయం ఉన్నట్టు. ఒకవేళ నువ్వు మనుషులందరినీ నమ్మించవచ్చు నీ మాటలతో గారడీ చేసి, కానీ దేవునికి తెలియదా నీ అంతరంగం? నీ దేవుడు అంటే భయపడే వ్యక్తివో కాదో? ఆదికాండం 42వ అధ్యాయంలో యోసేపు అంటాడు, తన అన్నలను చూసి నేను దేవునికి భయపడేవాడిని అంటాడు. నేను దేవునికి నిజంగా దేవునికి భయపడేవాడే. యోసేపు జీవితం మీరు చదివితే, యోసేపు అడుగు అడుగున దేవునికి భయపడ్డాడు. అన్నలకు భయపడలా, పొతీఫరు భార్యకు భయపడలా, ఫరో రాజుకు, మనుషులకు భయపడలా. అంటే లెక్క లేకుండా బ్రతికేశాడని కాదు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి, దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో నడవడానికి వారు ప్రేరేపించినా దేవునికి భయపడ్డాడు తప్ప, వాళ్ళేదో చేసేస్తారు, పోనేలే నాకెందుకు వచ్చింది కదా. పొతీఫరు భార్య అట్లా ప్రేరేపించినప్పుడు యోసేపు ప్లేసులో మనం ఉంటే ఏమంటాం? నేనేమన్నా ఎగబడ్డానండి? నేనేమన్నా వెళ్ళాను ఆ అమ్మాయి కోసం? ఆ అమ్మాయి నా కోసం వచ్చింది. వదిలేస్తే ఏమంటారు? అసలు నువ్వు మొగోడవేనా అంటారు. కాబట్టి నేను మొగోడిని రుజువు చేసుకోవడం కోసం నేను చేయలే పాపం, ఆ అమ్మాయి వచ్చింది కాబట్టి, ఆ అమ్మాయి నా మీద పడింది కాబట్టి నేను చేశా అని చెప్పుకోవచ్చు. కానీ యోసేపు అలా చెప్పాల. ఎంత ఘోరమైన దుష్కార్యం! నేను దేవునికి భయపడేవాడిని, ఎట్లా చేస్తాను? ప్రియులారా, మీ పై అధికారులు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినా మీరు దేవునికి భయపడేవారైతే మీ ప్రతిస్పందన వేరుగా ఉంటుంది. 2 బిడ్డలు చంపేశారంట వాళ్ళు, 2 బిడ్డలు చంపేశారు. తర్వాత భార్య దగ్గరికి వచ్చి గన్ పెట్టారంట, ఇదిగో ఇప్పటికైనా ఒప్పుకో, వదిలిపెట్టేసి, 2 బిడ్డలు పోతే పోయారు, మళ్ళా పుడతారు, నీ భార్యను చంపేస్తాం, యేసు ప్రభుని విడిచిపెట్టి రమ్మన్నారంట. మరలా ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. The world behind me, the cross before me. The cross before me, the world behind me. The cross before me, the world behind me. The cross before me, the world behind me. No turning back, no turning back. Hallelujah.
వెనకాల ఉంది, దాన్ని వదిలేసి వచ్చా. యేసయ్య సిలువ నా ముందుంది, దాన్ని మోయడానికే రెడీ అయ్యి వచ్చా అని తన భార్యను కూడా పోగొట్టుకున్నాడండి. చరిత్ర చదివితే అతన్ని కూడా చంపేశారండి. ఏం దొరికింది అతనికి? యేసు ప్రభుని వెంబడించినందుకు ఏం దొరికింది? ఇంటిల్లు బాధి చచ్చిపోయారు. అక్కడ కూడా మిగిలిన మనకేమనిపిస్తుంది అది చూస్తే? అది ఇన్సిడెంట్. దేవుడే కనుకుంటే, దేవుని కోసం అట్లా నిలబడితే, వాళ్ళని చంపుతుంటే అసలు దేవుడు ఏమైపోయాడు? దేవుడే కనుకుంటే వాళ్ళని కాపాడాలిగా. మనం భారీ డైలాగులు వేస్తుంటాం, డైలాగులు, తెలివి తక్కువ డైలాగులు, బుద్ధిహీనమైన మాటలు. అర్థమవుతుందా? కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో మనం అనుకున్నని వాటిని జరిగేటట్లుగా చేస్తాడు. ఆయన నీకు అన్ని చెప్పి చేయడు. ఆయన అన్ని చెప్పి చేయడు, అన్ని చెప్పి చేయాలనుకోమాకండి. కొద్దిమంది అనుకుంటారు, ప్రభు నాకు దర్శనాలు చూపిస్తావుగా, కళలు చూపిస్తావుగా, మాట్లాడతావుగా, మరి చూపించచ్చుగా, చెప్పొచ్చుగా, ఏం చెప్పకుండా ఇట్లా చేసేవేంటి? అది చెప్తే నువ్వు ఆ రాత్రే పోతావు, అప్పుడు దాకా కూడా ఉండవు. అందుకని దేవుడు అన్ని చెప్పడం, నువ్వు తట్టుకోలేవు, నీకు అర్థం కాదు. పిల్లరా, మనము దేవునికి భయపడాలి. మన క్రియలు దేవునికి భయపడినట్లుగా కనబడాలి. మన మాటలు, మన నిర్ణయాలు మనం ఎవరికి భయపడుతున్నామో చెప్తాయి అవి. చాలా మంది దేవునికి భయపడామనుకుంటారు కదా. దేవునికి భయపడితే నువ్వు ఎక్కుంటావు? దేవుడు చెప్పిన చోట ఉంటావు, దేవుడు ఉండమన్న చోట ఉంటావు. ఎక్కడెక్కడ ఉండి నేను దేవునికి భయపడుతున్నానంటే చూడండి ఒక మాట, యోనా గ్రంథం 1వ అధ్యాయం 762 9వ వచనం. అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఎవరంటే అతడు? దేవుడంటే భయము, భక్తి ఉన్నాడంట. 10వ వచనంలో అంటాడు, తాను యెహోవా సన్నిధిలో నుండి. అరే, దేవుడంటే భయభక్తులు ఉన్నవాడు పారిపోతాడా? అయ్యా కూర్చేయండి. దేవుడంటే భయభక్తులు ఉన్నవాడు దేవుని దగ్గర నుంచి పారిపోతాడా? చూసారా అసలు రెండు ఎంత కాంట్రడిక్షన్? నాకు దేవుడంటే భయం, నేను దేవుడంటే భయభక్తులు కలిగిన వాడిని, కానీ ఏం చేస్తాను నేను? దేవుడు చెప్పింది చేయకుండా దేవుడు చెప్పందే చేయడానికి పరుగులు తీస్తున్నా. చూసారా? మనలో చాలా మంది ఇట్లాగే చెప్పుకుంటాం స్టేట్మెంట్స్. నేను దేవుడంటే భయపడేవాడిని, అందుకని ఆదివారం కూలికి వెళ్ళాను. నేను దేవుడంటే భయపడేవాడిని, అందుకనే చెప్పండి మీటింగుల్లో కూడా మానేసి ఎక్కడెక్కడ. ఎట్లా చెప్పుకుంటావు అసలు నువ్వు? నేను ఆత్మలో ఎదుగుతున్నాను, భక్తి నేర్చుకుంటున్నాను, దేవుణ్ణి నిజంగా ఆరాధిస్తున్నాను అని కొద్దిమంది చెప్తారు సాక్ష్యం. నేను నా మట్టుకు నేను మిమ్మల్ని గమనించే వ్యక్తిగా నాకే ఒకసారి నవ్వు వస్తుంది. అదే ఇట్లా చెప్పుకుంటుంది, ఏంటి ఇట్లా చెబుద్ది ఏంటి సాక్ష్యం? అసలు తెలివి లేని సాక్ష్యం, బుద్ధి లేని సాక్ష్యం. మరి ఒక మనిషిగా కొంచెం తెలిసి నాకే నవ్వు వస్తుంటే దేవుడికి ఏమనిపిస్తుంది? దేవునికి ఏమనిపిస్తుంది? దేవుడేమో నినేవే పట్టణానికి వెళ్ళమని యోనాకు చెప్తే, నినేవే పట్టణానికి వెళ్ళడానికి ఇష్టం లేదు అయ్యగారికి. ఎందుకని? ఒకవేళ వాళ్ళకి వెళ్ళి మీరు మారు మనసు పొందమని చెప్తే, వాళ్ళు మారితే వాళ్ళ మీదకి శిక్ష రానియకుండా ఆపేస్తాడు. వాళ్ళు చచ్చిపోవటం యోనాకు ఇష్టం, వాళ్ళు పాడైపోవటం యోనాకు ఇష్టం. ఇదొక వింతైన ప్రవక్త. వాళ్ళు పాడైపోతే చూడాలనుకునే మనిషినా, వాళ్ళు నశించిపోతుంటే చూడాలనుకునే మనిషినా. అందుకని నేను వెళ్ళి చెప్పాను, వాళ్ళు ఖచ్చితంగా మారిపోతారు. చేయను ఉద్దేశించిన కీడు దేవుడు చేయటం
ఆపేస్తాడు. అది బాగాల నాకు కుదరదు, కాబట్టి నేను అసలు వెళ్ళను. నేను అసలు వెళ్ళకుండా ఉంటే ఏమవుద్ది? వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు, నశించిపోతారు, నాశనం అయిపోతారు, కీడు తెచ్చుకుంటారు అనుకుని తన సొంత నిర్ణయం ప్రకారం వేరే వాడెక్కాడు. అదేంటంటే అట్టా అనుకుంటాడా పాస్ట్ గారు అంటే? అనుకున్నట్టుగా మనం తర్వాత అధ్యాయాల్లో చూస్తాం. ప్రియులరా, అతను అంటున్నాడు, నేను దేవుడంటే భయభక్తులు గలవాణ్ణి, నేను దేవునికి భయపడేవాణ్ణి. నిజమేనా? యోనా నిజముగా దేవునికి భయపడే వ్యక్తేనా? అతడు ఒక ప్రవక్త, అతడు దైవజనుడే గాని దేవుని భయం లేదు. చూసారా? దినాల్లో కొద్దిమంది పాస్టర్లు అట్లా ఉన్నారు, దేవుని భయం లేకుండా సేవ చేసే పాస్టర్లు. నేను చెప్పానుగా పోయిన వారం కూడా, బోధకులకు కఠినమైన తీర్పు ఉంది. వాళ్ళ సంగతి మీరేం కంగారు పడిపోమాకండి. భయం లేకుండా సేవ చేసే సేవకులందరికీ కఠినమైన తీర్పు ఉంది. మరి విశ్వాసులకి వాళ్ళకే ఉంది. అర్థమవుతుందా? దేవుని భయం నీకు ఉండాలి, నీవు దేవునికి భయపడాలి. ఇప్పుడున్న పెద్ద సమస్య ఏంటంటే, సమాజంలో లేదు దేవుని భయం, సంఘంలో కూడా లేదు దేవుని భయం. వాళ్ళకి దేవుని భయం లేదంటే వాళ్ళకి అసలు తెలియదు దేవుడు ఎవరో. మరి మనకు ఎన్నో ప్రసంగాలు వింటాం, కానీ దేవుడు అంటే భయపడం. మనుషులకు భయపడిపోతాం. ఎందుకని? నేను పదే పదే ఈ ఉదాహరణ జ్ఞాపకం చేస్తున్నా. మీరు ఆదివారం ఆరాధనలో ఉండాలి, పొలంలో ఉన్నారనుకోండి, చెప్పండి, మనుషులకు భయపడ్డారని, అప్పులకు భయపడ్డారని, సమస్యలకు భయపడ్డారని. ఆదివారం మందిరంలో ఉండాలి, చెప్పండి, ఎక్కడున్నారు? యు ఆర్ డిస్ప్లేసింగ్, యు ఆర్ ఇన్ ద రాంగ్ ప్లేస్. నినేవే వాడలో ఉండాలి యోనా. నినేవే వాడలో ఉంటే ఆ సముద్రం మీదకి తుఫాను వచ్చేది కాదు, ఆ సరుకులన్నీ సముద్రంలో పడేయాల్సిన దుర్గతి వచ్చేది కాదు. ఎంత నష్టపోయారో. ఆ దినాల్లో ఓడ ప్రయాణం అంటే బహుధనవంతులు చేసే ప్రయాణం. మరి ఎంత లగేజ్ ఉందో వాళ్ళ దగ్గర, ఎన్ని విలువైన బట్టలు ఉన్నాయో కదా, అన్ని సముద్రంలో పారేయాల్సి వచ్చింది. ఎవరి మూలన? ఒక్కడు భయం లేనోడు అక్కడ ఉండటం మూలన. మళ్ళా డైలాగ్ ఏం చెప్తున్నాడు? నేను హెబ్రీయుడును, నేను యెహోవా యందు భయభక్తులు గలవాడనై ఉన్నాను. అస్సలు ఏమన్నా చేసే పనికి మాట్లాడే మాటకి పొంతనుందా? ఆలోచన చేయండి. ఇదాల్లో మనం కూడా ఇంతేగా, అసలు ఏ మాత్రం పొంతలు లేని చేష్టలు చేస్తూ పైకి మాత్రం మాటలు మాత్రం బోల్డ్ అని చెప్తాం. అర్థమవుతుందా? కొన్నిసార్లు మిమ్మల్ని సరిచేయడం కోసం కొన్ని దాన్ని ఏమంటారంటే కొన్ని అమలు చేయడం కూడా అవసరం అనిపిస్తుంది నాకు. ప్రతి ఆదివారం మందిరానికి వచ్చే వాళ్ళ సాక్ష్యం చెప్పాలి. అసలు ఆదివారం మందిరానికి రాని వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి మీరు అనర్హులు. మీరు నోరు ఇక్కడ నిలబడకూడదు. ఇక ఒకటి, మీరు ఆదివారం మందిరానికి రావాలి, ఆదివారం టయానికి మందిరానికి రావాలి, క్రమశిక్షణ కలిగి కూర్చోవాలి. నిద్రపోయే వాళ్ళు ఏం చెప్తారు సాక్ష్యం? చెప్పండి, ఏం చెప్తారు సాక్ష్యం? దైవ భయం మనల్ని పట్టుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణాలు తీసే పరిస్థితులు వచ్చినా, మెడ మీద కత్తి పెట్టినా మన ముందు భక్తులు చెప్పండి దేవునికి భయపడ్డారు తప్ప మనుషులకు భయపడలే. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మృక్కనందున పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, నాలుగు వాడు ఉండలేదా ఓ భక్తుడా? నాలుగు వాడు ఉండలేదా? చెందకు భక్తుడా, ఈ లోక ఛాయలు చూచినప్పుడు. ఒక్క మాట ఎవరనండి, ఒరే మేము అసలు మీ ఇంటికే రావరా, నీకు మాకు సంబంధమే లేదురా అని ఎవరన్నా అంటే చాలు, ఇక అమ్మ ఇంకెక్కడ, నువ్వు లేకపోతే నా జీవితం ఎట్టా తెల్లారిపోద్ది. కష్టం, దేవుడు లేకపోయినా పర్లేదు కానీ
నువ్వు ఉంటే చాలమ్మా అని ఆవిడ చుట్టూ తిరుగుతాం మనం. కొద్దిమంది అంటే మనుషులకి ఎంత భయపడిపోతారో. సౌలు రాజు గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు సౌలును, గాడిదలు ఎత్తుకుంటున్న సౌలును వెదికి మరి రాజుగా చేస్తే, రాజుగా ఉన్నటువంటి సౌలు జనులకు జడిసి, చూసారా, జనులకు ఈ మాట చెప్పినందుకు సౌలుకి 100 మార్కులు వేస్తాడు అనుకున్నారా దేవుడు? పోనేలే, వీడంతటా వీడు చేయలేదు, వీడికంట ప్రజలను చూస్తే భయం వచ్చిందంట, అందుకని చేశాడంట అని అనుకుంటాడా దేవుడు? అనుకున్నాడా? చెప్పండి. మీలో కొద్దిమంది మీ ఆయనకి భయపడే వాళ్ళు అన్నారు. సంతోషం, భయపడండి. కానీ దేవునికి భయపడుతున్నావా నువ్వు? మీ ఆయనకి భయపడుతున్నావా అంటే చెప్పండి. మా ఆయన అండి రావద్దన్నాడండి కూటానికి, రెడీ అయ్యాను కానీ అండి వద్దన్నాడండి, అప్పుడే చేప తెచ్చాడండి, చేసుకుంటూ కూర్చున్నదండి, పులుసు మొహం వేసుకుని అని తెల్లారి మళ్ళీ వచ్చి సాక్షి. నువ్వు దేవునికి భయపడుతున్నావా, మనుషులకు భయపడుతున్నావా? నేనంటాను, నిన్ను రాజుగా చేసింది ఎవరు? నీకు కిరీటం పెట్టింది ఎవరు? నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టింది ఎవరు? గాడిదలు ఎత్తుకుంటున్న నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టింది ఎవరు? రాజా, జనుల దేవుడా? చెప్పండి. ప్రజల దేవుడా? చెప్పాలి. కానీ ఇప్పుడు ఎవరికి జడుస్తున్నాడంట? ఏం జరిగిందో తెలుసా? పాపం పోగేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, తన రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. చూసారా? దేవునికి భయపడకపోవటం మూలాన, మనుషులకు భయపడటం మూలాన మీరు ఎన్ని పోగొట్టుకున్నారో మీకు తెలియట్లా. ఎన్ని పోగొట్టుకున్నారో. ఈ దినాల్లో మనుషుల మొహమాటం ఎక్కువైపోయింది క్రైస్తవులకి. మనుషుల్ని గౌరవించండి, మనుషుల్ని ప్రేమించండి. నీతో నాకు పని లేదన్నట్టుగా ఎవరితో ఉండకండి. మనుషులతో మనకు అవసరమే, వాళ్ళ సహాయం మనకు అవసరం, మన సహాయం వాళ్ళకి అవసరం. ఎందుకంటే మనం సమాజంలో ఉన్నాం. ఎవరిని తృణీకరించి మాట్లాడొద్దు. అదే సమయంలో మనుషుల్ని ఎక్కువ, దేవుని కంటే ఎక్కువ భయపడిపోయి వాళ్ళ చుట్టూ తిరగమాక. అర్థమవుతుందా? కొద్దిమందికి ఇదే, మా ఆవిడ చుట్టూ తిరుగుతారు. మా ఆవిడండి, మా ఆవిడండి, మా ఆవిడండి. ఎన్నిసార్లు తిరుగుతున్నట్టు? నువ్వు అట్ట భయపడటం వల్ల నీకు నష్టం, మీ ఆవిడకి నష్టం. అర్థమవుతుందా? చాలా సార్లు ఈ మాట వాడేవాళ్ళు కొద్దిమంది కదా, పనులు తెవలట్లేదండి, గేదెలు ఉండయండి, అది ఉండయండి, ఇవి ఉండయండి, అందుకని రాలేకపోతున్నామండి టయానికి. గేదెలు లేకపోతే ఇక టయానికి వచ్చేస్తామండి అని. దాన్ని ఏమంటారు తెలుసా? ఉట్టి అబద్ధం అంటారు. ఉట్టి అబద్ధం. అర్థమవుతుందా? ఏమున్నా నువ్వు మందిరానికి వస్తావు. అర్థమవుతుందా? నీకు దేవుని మందిరానికి రావాలి, దేవుడు అంటే భయం ఉంది, లోబడే మనసు ఉంటే కనుక ఎన్ని పనులున్నా కానీ అన్నిటిని చక్కబెట్టుకుంటే ఆయనకి వచ్చేస్తావు. ఇప్పుడు సమస్యల్లో ఏంటంటే అసలు దైవ భయం లేదు మనకి. దైవ భయం లేదు. అందరికి భయపడుతున్నాం మనం, దేవునికి తప్ప కదా. అందరికి భయపడుతున్నాం. అందరికి భయపడరు మీరు? కొంచెం నోరు ఎక్కువగా లేచే వాళ్ళైతే ఇంకా ఎక్కువ భయం. దాని జోలికి ఎందుకులే బాబు. ఎవరికి లోపడాలి మనం? అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 29వ వచనం చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 29వ వచనం. పేతురు, అపోస్తులు అక్కడున్న ప్రజలతో చెప్తున్నారు, మేము మనుషులకు కాదు దేవునికే లోబడవలను కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఏమంటున్నారంట? మేము మనుషులకు కాదు దేవునికే అంటే అర్థం ఏంటి? దేవునికి మాత్రమే మేము. ఎక్కడుంది చెప్పండి ఇలాంటి విధేయత, ఇలాంటి సమర్పణ? సంఘాల్లో ఎక్కడుంది అసలు? ఎక్కడుంది? ఆదివారం పెళ్లి పెట్టే పాస్టర్ గారు కాదు. గుర్తుపెట్టుకోండి. ఆదివారం పెళ్లిల్లో, ఎంగేజ్మెంట్ లో, దినాలో
ఇవి పెట్టే పాస్ట్ గారు కాదు. ఈ పాస్ట్ గారు మనుషులకు భయపడే పాస్ట్ గారు. ఈ పాస్ట్ గారు దేవునికి భయపడే పాస్ట్ గారు కాదు. అర్థమవుతుందా? చాలా మందికి ఇదే పని. మేము అక్కడికి వెళ్ళి ప్రార్థనలో కదండి, అక్కడ పాస్ట్ గారే, అక్కడ వాక్యమే. నో, యు ఆర్ ఇన్ ద రాంగ్ ప్లేస్. నువ్వు తప్పైన స్థలంలో ఉన్నావు, ఖచ్చితంగా నష్టపోతావు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. యు ఆర్ ఇన్ ద రాంగ్ ప్లేస్. యు ఆర్ ఇన్ ద రాంగ్ ప్లేస్. మీరు ఊరికి ఆలోచన చేయండి. మిమ్మల్ని అసలు పరీక్షించడం కోసమే కొన్నిసార్లు మనుషులు మీ దగ్గరికి వస్తారు. అర్థమవుతుంది? ఏదో ఒకటి 10 సార్లు చూసిన తర్వాత వాళ్ళే చెప్తారు, ఇదిగో ఆ అమ్మాయి తిందమ్మా, అడగ మాకు ఆ అమ్మాయిని. ఎప్పుడు తెలుసు తలగిది? నువ్వు మనిషికి లోబడేవాడువా, దేవునికి లోబడేవాడువా అనేది వాళ్ళు టెస్ట్ చేస్తారు. నువ్వు దేవునికి లోబడకుండా మనుషులకు లోబడి కక్కుర్తిపడేవారు కాకనుకో, నీ గురించి ఏముంటుంది సాక్ష్యం? చర్చికి వెళ్ళొద్దే అన్ని చేస్తుందాం మేమే. చర్చికి వెళ్ళొద్దే అన్ని చేస్తుంది. దిష్టి తీస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది. యేసు రక్తమే జయం. పొద్దున మేము వస్తుంటే కారులో విజయవాడ బిన్ సర్కిల్ అవతల చెంత చిగురు పెట్టింది ముసలమ్మ, ఆటో నగర్ రోడ్ లో. దానికి దిష్టి తెస్తుంది, ఇటు 3 తిప్పుతుంది, అటు 3 తిప్పుతుంది, చెంత చిగురికి. అంటే ఏంటి? అమ్ముడే వాళ్ళనో అమ్మకుండా అట్టగా ఉండాలనో మరి ఏంటో దానికి తిప్పుతుంది. చాలా మంది ఇదిగో అమ్మా ఇలా మందిరంలోకి వెళ్ళింది, అందరు కళ్ళు పడ్డాయి, దిష్టిది. నిన్ను తీసి పారేయాలి. దరిద్రం వెళ్ళిపోద్ది. ఊరికి పట్టిన దరిద్రం, సంఘానికి పట్టిన దరిద్రం. నువ్వు చర్చికి వెళ్తే అంటే అందరు కళ్ళు పడ్డాయి అంట. నువ్వు ఎవరికి భయపడుతున్నా? మీరు గుర్తుపెట్టుకోండి, దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డావు? కీడు వచ్చేస్తుందని, ఏదో జరిగిపోద్దని భయపడ్డావు. దేవునికి భయపడనోడు అన్నిటికీ భయపడుతూ బ్రతుకుతాడు. అన్నిటికీ భయమే. అసలు దేవుడు కాపాడలేంది ఆ బొట్టు కాపాడద్దా? నేను ఇక్కడ ఒక నల్ల చొక్క, ఇక్కడ ఒక నల్ల చొక్క, చక్కగా పుట్టింది పిల్లోడిని, చక్కగా ఉన్న పిల్లని ఎన్ని పెడతారో. మళ్ళీ ఏమిటంట? దిష్టి చొక్క అంట. దిష్టి చొక్క. యేసు రక్తమే జయం. యేసు రక్త కాపుదల నీకు లేదా? యోబుకున్న కంచె నీకు లేదా? దేవునికి భయపట్ల నువ్వు, దేవునికి భయపట్ల. ప్రియులరా, మీరు దేవునికి లోబడాలి, మీరు దేవునికి భయపడాలి. నా బాధల్లో ఏంటంటే దేవునికి భయపడని క్రైస్తవులు తయారవుతున్నారేమో ఇక్కడ అని. ఒకవేళ మీరు కేవలం పాస్టర్ గారికి భయపడే వ్యక్తులైతే మీరు మనుషులకి భయపడే వాళ్ళు, దేవునికి భయపడే వాళ్ళు కాదు. పాస్టర్ గారు ఏం చేస్తారు మిమ్మల్ని చెప్పండి? ఇదిగో అంటే ఎట్ట 4 మాటలు అంటాడు, అంతకుమించి ఏమంటాడు? ఏం చేయగలడు? చేయలేడు. నీవు నేను మనందరం దేవునికి భయపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో అప్పటికే చెరసాల్లో వేశారు, నానా తిప్పలు పెట్టారు, అనకూడని మాటలన్నీ, పెట్టకూడని హింసలన్నీ పెట్టారు. అయినా అంటున్నారు, అపోస్తులు అంటున్నారు, ఇదిగో మేము దేవునికే లోబడాలి కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట ప్రశ్న, దేవునికి భయపడే క్రైస్తవులు ఎంతమంది? మనుషులకు కాకుండా దేవునికే లోబడే క్రైస్తవులు ఎంతమంది? అర్థమవుతుందా? మనం లోకాన్ని ప్రభావితం చేసి మనం చెప్పిన మాట వాళ్ళు వినాలి, ఎందుకంటే మనం చెప్పే మాట దైవికమైన మాట కాబట్టి వాళ్ళ క్షేమం. కానీ సమస్య అంతా ఏంటో తెలుసా? పెళ్లి మన ఇంట్లో జరుగుద్ది, చెప్పండి ఎవరి మాట జరుగుద్ది? అంతా అన్యజనుల మాటే జరుగుద్ది. పందిరి ఎప్పుడు వేయాలి? వాడు చెప్తాడు. చెప్పండి, అంతా ఇంతేగా. మీరు ఎక్కడైనా చూడండి, అంతా జరిగేది లోకస్తుల మాటే. చివరికి మాత్రం పాస్టర్ గారిని పిలిపించుకుంటాం అంతే. అంతా బైబిల్ ప్రకారమే చేసామమ్మా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తాలిబొట్టు కట్టించామమ్మా. ఇంకేమీ లేదు అసలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ.
సో సాడ్. చాలా విచారం. ప్రియులరా, ఇదిగో కొట్టి 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 ఇక మాట్లాడకుండా పోండి అంటే మేము మాట్లాడాం, మీకు కాదు లోబడేది, మేము దేవునికే అంటున్నారు వాళ్ళు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం చూడండి, 19వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 19వ వచనం. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడి. మేము దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? ఏది మంచిదో చెప్పండి. మీరేం చెప్తారో నాకు అనవసరం. మేము మాత్రం దేవుడు మా జీవితంలో చేసింది చెప్పకుండా, అప్పటికే చెప్పండి వాళ్ళని జైల్లో పెట్టారు, నానా మాటలు అన్నారు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో పుట్టి కుంటివాడిని యేసు నామంలో స్వస్థపరిచాడు పేతురు గారు. ఇక అంతే, అల్లరల్లరి చేస్తున్నారు, ఆగమాగం చేస్తున్నారు. వాళ్ళు ఎంత చేసినా గాని పేతురు అంటున్నాడు ఒకటే మాట, మేము దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? ఏది మంచిదో చెప్పండి. ఎప్పుడన్నా అడిగారా మీ బంధువులతో, అమ్మ మీ మాట వింటే మంచిదా, దేవుని మాట వింటే మంచిదా? మనం అందరం అసలు ఏంటో, తల్లి అంటే గౌరవం ఉన్నట్టు, తండ్రి అంటే భయం ఉన్నట్టు, మనకు నచ్చినవన్నీ మనం చేసేసుకుంటాం. దేవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రం మా అమ్మ చెప్పిందండి మందిరానికి వెళ్ళొద్దని, మా నాన్న చెప్పాడండి బైబిల్ చదవద్దని. ఎవరి మాట వింటున్నావు నువ్వు? నువ్వు చచ్చి నరకంలో పడిపోతావు, జాగ్రత్త. భయంకరమైన ప్రమాదం నీ కొరకు కాచుకునుంది. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుని మాట వినాలి మీరు, దేవునికి భయపడాలి మీరు, దేవునికి లోబడాలి. ఈ దానిలో చాలా మంది జడిసిపోతున్నారు మనుషులకి, దేవుని కంటే ఎక్కువ జడిసిపోతున్నారు మనుషులకి. యోబు గ్రంథం 33వ అధ్యాయం చూడండి. వేషధారణ అయిపోతుంది అంటాడు యోబు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33, 34 వచనాలు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33, 34 వచనాలు. ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకుని మహాసమూహమునకు, అమ్మో మా వాళ్ళు ఎంత బలగమోనండి, వాళ్ళందరండి రామని నన్నండి దూరం పెట్టేస్తారండి. ఫీనాస్ అయ్యగారు సాక్షి వినే ఉంటారు. వాళ్ళందరూ ఇద్దరు అయ్యగారిని వెళ్ళేసారండి, నువ్వు ఇక్కడ ఉంటాకి వీలేదు బొమ్మన్నారండి. అసలు మనం పడేవి కష్టాలే కాదు, అసలు ఎవరు పడుతున్నాం మనం దేవుని కోసం కష్టాలు? అంత భక్తి ఎక్కడుంది మన దగ్గర, అంత భయం ఎక్కడుంది దేవుని అంటే? మనం దేవుని కోసం కష్టపడే వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? దేవుని కోసం ఒక మాట పడ్డా అన్న వాళ్ళు ఎవరున్నారు? ఏం పడకపోయినా మన కోసం మనం పడ్డా కూడా చెప్పరేంటి? దానికి కూడా మళ్ళా ప్రభునామ స్తోత్రం, ఏంటో బాగోలేదు, అజీర్తి చేసినట్టుంది అంటామే గాని పొద్దున్న నుంచి తింటానే ఉన్నావు, నిన్న నుంచి తింటానే ఉన్నావు, నిన్న మిగిలిన కూడా ఫ్రిడ్జ్ లో దాచుకుంది, మరి దానికి అజీర్తి చేసిందని చెప్పవు. నీవు చేసుకున్న కర్మను బట్టి నువ్వు అనుభవించే బాధలే తప్ప దేవుని కోసం మనం పడే కష్టాలు ఏమున్నాయి చెప్పండి? ఏమున్నాయి చెప్పండి? మనుషులు మనం ఎంత బలహీనులు అయిపోయామో ఈ దినాల్లో. అనుకుంటా నేను, బలహీనమైన క్రైస్తవులు తయారవుతున్నారు, బలహీనమైన క్రైస్తవులు. బోధ వినేవాళ్ళు లేరు, వాక్యాన్ని పట్టించుకునే, అసలు వచ్చిన దగ్గర నుంచి నిద్ర అయితే ఇంకెక్కడ వాక్యం అసలు చెప్పండి? పల్లెం ముందెట్టుకుని మీరు ఎప్పుడైనా నిద్రపోయారా? పల్లెం ముందెట్టుకుని, అయ్యా నిద్ర వచ్చిందంటే పల్లెల్లో పడ్డాను ముందుకి, చేప ముళ్ళని గుచ్చుకుని ముక్కుకి. ఎప్పుడన్నా ఉన్నారట వాళ్ళు? ఎప్పుడు నిద్రపోయారట? ఎందుకు నిద్రపోవా? ఎట్ట వస్తుంది నిద్ర? పల్లెం ముందుంటే అన్నం తింటా, మరి మందిరంలో ఎట్ట వస్తుంది? షేమ్ ఆన్ యూ, షేమ్ ఆన్ యూ. సిగ్గుపడాలి నువ్వు. నీకు వాక్యం అర్థం కాకపోతే, వాక్యం తెలియకపోతే నువ్వు ఎట్లా ఎవరికి భయపడాలో, ఎవరికి భయపడకూడదో, ఏం చేయాలో, ఏం చేయకూడదు ఎలా తెలుస్తుంది నీకు? యోబు అంటున్నాడు, నేను మహాసమూహమునకు భయపడి 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 కదా,
మా వాళ్ళండి ఊరుకోరండి. ఆ? మా వాళ్ళందరూ ఇదే కట్టుబాటు అండి, ఇదే చేయాలండి. ఎవరి కట్టుబాట్లు పాటిస్తావు నువ్వు? దేవుడు చెప్పిన కట్టుబాట్లు పాటిస్తావా? అన్యజనులు లేకపోతే దేవుని వాక్యం ఎరగని వారు వాళ్ళు చెప్పే కట్టుబాట్లు పాటిస్తావా? చెప్పండి, ఎవరి కట్టుబాట్లు పాటిస్తా? ఉం? పెళ్లికి కొబ్బరి బండం చేత్తో పట్టుకొచ్చే పెళ్లి కూతురు ఎవరికి భయపడుతున్నావు నువ్వు? ఆ? మళ్ళా మందిరానికి వచ్చి ఐ లవ్ యూ జీసస్ అని పాటలు. ఆ? నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావా? అసలు పెళ్ళి ఏంటి, కొబ్బరి బొండం ఏంటి? ఎవరు చెప్పారు అది? ఎక్కడ కట్టుబడ్డది? ఎవరికి భయపడ్డావు నువ్వు? అది చెప్పండి. ఏమీ లేదండి, పెళ్లిలో తెలిసిపోద్ది మనం ఎవరికి భయపడుతున్నాం. మన ఇంట్లో పెళ్లి జరిగితే మనం ఎవరికి భయపడుతున్నామో ఎవరికి భయపడలేదో చాలా తేలిగ్గా తెలిసిపోద్ది. ఎవరు చెప్పవసరం, మీ గురించి తీర్పు తీర్చవసరం, తెలిసిపోద్ది. అంటున్నాడు, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారానికి మమ్మల్ని నిలేస్తారంట, మమ్మల్ని రానివ్వరంట, మమ్మల్ని పిలవరంట. ఏం జరుగుతుంది పిలవకపోతే? నువ్వు చదివించేది ఆగిపోద్ది, వాళ్ళు చదివించేది ఆగిపోద్ది. అంతేగా? నువ్వు ఒక 100 చదివిస్తే వాళ్ళు 101 చదివిస్తారు. ₹1 ఎక్కువ వేయాలిగా, అంతే. అంతమించి ఏమైనా జరుగుద్దా? కానీ మనం అంతా వణికేది అంతా చెప్పండి, కుటుంబముల తిరస్కారం. అమ్మో వాళ్ళండి ఊరుకోరమ్మాయి, అందరూ వేరు, మా మేనత్త వేరు. అసలు చిన్నప్పటి నుంచి మొత్తం నాకు అన్ని చేసింది ఆమెను. నేను మొత్తం నిలబడిపోయి బైబిల్ అక్కడ పడేసి మరీ చేయాలి. బైబిల్తో నాకు సంబంధం లేదు, మొత్తం నిలబడాలి నేను. వేషధారివి కదా నువ్వు, నిన్ను నీవే మోసపరుచుకుంటున్నావు కదా నువ్వు, దేవుని ఉగ్రత కొందెచ్చుకుంటున్నావు కదా నువ్వు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుని యోబు అంటున్నాడు, మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు. అసలు ఒక్కళ్ళన్నా నోరు తెరుస్తారా? ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి ఇలా చేయాలమ్మా, ఇలాగంటమ్మా అంటే చెప్పండి. ఆడపిల్లలు మెచ్యూర్ అయితే ఇక వాళ్ళు చెప్పింది చేయటమే. కొబ్బరాకులు ధ్యానం, ఏతాకులు ధ్యానం, ఏదో ఒక ఆకులు తెచ్చి ఆడ కూర్చో. ఎవడు చెప్పాడు నీకు? అలా ఎవడు చెప్పాడు? ఓణీలు ఫంక్షన్ చేయను, మెచ్యూర్ ఫంక్షన్ చేయను. ఒకవేళ పాస్టర్ గారు రాకపోతే పాస్టర్ గారి మీద అలిగి ఇంకో సంఘానికి పోను. పోతే పోంట కట్టకట్టుకుని, కానీ అందువలన వచ్చే లాభం లేదు మీకు. అందువలన లాభం లేదు మీకు. దేవునికి భయపడాలి మీరు. సేవకుడు దేవునికి భయపడాలి. బోధించే బోధ దేవుని వాక్యానుసారమైనదే ఉండాలి. ఒక విషయం చెప్తున్నాడా సేవకుడు, అది వాక్యానుసారమైనదైతే అది మీకు క్షేమం. మీకోసం మీరు వెళ్ళిపోతారేమో అని మొహమాటపడి చెప్పాడా? ఆయనకి ఉంది జాతర. సేవకుడిని ఏమన్నా వదిలేస్తాడు అనుకున్నారు దేవుడు? పాస్ట్ గారండి, పెద్ద పాస్ట్ గారండి, టక్కేసుకొచ్చే పాస్ట్ గారండి, వదిలేడు ఆయనేమి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ దినాల్లో సంఘాల్లో జరుగుతున్న తంతంతా మనుషులకు భయపడి చేసేవే. మనుషులకు భయపడి చేసేవి. అయ్యగారు ఇది చెయ్యొచ్చు అంటారా, ఇలా చెయ్యొచ్చు అంటారా అని అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అసలు ఇది చేయొచ్చా, ఇలా చేయొచ్చా, ఇది వాక్యానుసారమేనా? రాజేశ్వర్లో పాలు పొంగించలా, దేవుని స్తుతిస్తాను. ఎవరు చెప్పారు మిమ్మల్ని పాలు పొంగించమని గృహప్రవేశం అయితే? ఎవరు చెప్పారు? రోజు మీ ఆవిడ పొంగిస్తుంది చూడు, బాగుంటుందా? రోజు పొంగిస్తే బాగుంటుందా మీ ఆవిడ? అప్పుడు మాత్రం కేకలేసేస్తా, ఎక్కడి నుంచి వస్తాయి పాలు, డబ్బులు ఎవరికి వచ్చినాయా అంటే ఉగ్ర నరసింహం ఎత్తుతో అవతారం. వాక్యానుసారమైనవి చేస్తే నీవు దేవుని మాట వింటున్నట్టు.
వాక్యంలో లేనివి, దైవ చిత్తానికి వ్యతిరేకమైనవి చేస్తే నీవు దేవునికి భయపడలేదు, మనుషులకు భయపడుతున్నావు. కేవలం మనుషులను సంతోష పెట్టడానికి తాపత్రయపడుతున్నావు. అందువలన నువ్వు ఎంతో నష్టపడతావు, ఎంతో నష్టపడతావు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, మీరు ఎవరికి భయపడాలో నేను నీకు చెప్తా. దేహానికి దేహాన్ని చంపేవారికి భయపడద్దు, దేహాన్ని చంపేవారికి భయపడదు. అంతకుమించి వాళ్ళు ఏమి చేయలేరు. కానీ దేహం చంపడం కాదు, దాని తర్వాత నరకంలో పడేసేవాడు ఉన్నాడు. అర్థమవుతుందా? నరకం ఉందని నమ్ముతున్నారా మీరు? అమ్మా, నరకం అబద్ధం కాదు. ఇది పాస్టర్ గారు బెదరేయడానికి చెప్పే మాటలు కాదు, ఇవి వాక్యానుసారమైన మాట. ఇది నరకం ఉంది, పడేస్తాడు దేవుడు. నీకు తోచినట్టుగా చేసుకుపోయావో నీకు నరకమే. అయ్యా పాస్టర్ గారండి, నేను బాప్తిజం తీసుకున్నానండి. అయ్యా పాస్టర్ గారండి, నేను మందిరానికి వచ్చేదాన్నండి. నువ్వు వచ్చావు కానీ దేవునికి లోబడలా. నువ్వు బాప్తిజం తీసుకున్నావు కానీ నీకు అసలు ఎక్కడ దేవుని భయం అంటూ లేకుండా బ్రతికావు. కాబట్టి నీకు నరకమే గతి. చాలా సార్లు బోధ మనం అన్ని జల్లుగా అనుకుంటాం. కాదు కాదు, ముందు మనం సరిచేయబడాలి. దేవుని స్తోత్రం. వింటున్నారా? వింటున్నారా? ఇది కొంచెం కఠినమైన మాటలే. నేను ఈరోజు చెప్పినవన్నీ మీకు కఠినమైన మాటలే, నచ్చవు. కానీ దేవునికి భయపడాలి. నేను నా బిడ్డలు క్షేమంగా ఉండాలి. దేవుని ఆశీర్వాదాలు మా సంతానం అనుభవించాలి. పరలోక రాజ్యంలో ప్రభుతో కూడా ఉండాలి. ఈ ఆశ ఉన్నవాడు చెప్పండి దేవునికి భయపడతాడు. ఏమి లేదులేండి ఊరికట్ట చెప్తారు అనుకున్నవాడు దేవునికి భయపడ్డు యథాప్రకారంగానే తను ఇష్టం వచ్చినట్టుగా తను బ్రతుకుతాడు. చెప్పండి, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మట్టేసి ఏం చేసినా అది ఎక్కడికి వెళ్ళద్దే? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళద్దే. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో ఎవరికి భయపడుతున్నారు, ఎవరి మాట వింటున్నారు? రెండు గుర్తుపెట్టుకోండి. మీరు దేవునికి భయపడితే దేవుని మాట వింటారు, దేవునికి భయపడితే దేవుని వాక్యానికి లోబడతారు. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తారు. మనకు వద్దు. అసలు భార్యాభర్తలు దేవుడు పెట్టింది ఎందుకో తెలుసా? భార్య తప్పు చేస్తుంటే భర్త చెప్పాలి, అమ్మాయి తప్పమ్మా, ఇది వాక్యానికి వ్యతిరేకమైంది. దేవుని వాక్యం ఇలా లేదు. ఏమింటున్నావు నువ్వు? వాక్యం చేయకూడదు. మనం ఎక్కడున్నారు అసలు? ఇద్దరు కలిసి ఊరేగడమే తప్ప, భార్య ఒక గంతేస్తే భర్త కూడా ఇంకో గంతేయడమే. ఇద్దరు కలిసి గంతులేయడమే తప్ప ఒకరినొకరు గద్దించుకునే భార్య భర్తలేరి, ఒకరినొకరు హెచ్చరించుకునే భార్య. ఓరే, ఒకరి గురించి ఒకరు పొగుడుకుంటారు. చెప్పండి, ఎవరికి ఉపయోగపడతాయి నీ పొగడతలు? చెప్పండి. నేను మా అమ్మను పొగిడితే మా అమ్మకే ఉబ్బిపోద్దా? మా అమ్మ నన్ను పొగిడితే నాకేమొస్తుంది? పొగడతలు ప్రమాదం. అర్థమవుతుందా? కొద్దిమంది సాక్ష్యాల పేరుతో పొగుడుకుంటున్నారు. అసలు మా ఆయనండి, మీ ఆయనండి ఏంటంట, ఏమొచ్చింది ఆయనకి? మా ఆవిడండి, ఆవిడకి ఏమొచ్చింది? ఎందుకు అసలు? ఇద్దరు కలిసి బుద్ధి చెప్పుకోండి ఒకరికొకళ్ళు. ఏమండి, మీరు 9:30కి వస్తున్నారండి, నేను 9ంటికి వెళ్ళిపోతున్నానండి. అట్ట కాదని ఇద్దరం కలిసి 9ంటికి ఆరాధనకి వెళ్ళిపోదామండి. ఇంకా ఇదిగో ఈ చెడులాటు మీరు ఇంకా మానలేదండి. ఇదిగో ఏమమ్మా, ఇదిగో నీవు ఇంకా ఈ తిట్లు మానలేదు, రోడ్డు మీద పడిపోతున్నావు, మాటకు వెళ్తే వెళ్ళిపోతున్నావు. అట్లా చేయకూడదు. మనం దేవుని చెప్పుకునే విధానాలు ఉన్నాయి. అసలు ఒకరిని ఒకరు గ్యాస్ కొట్టుకోవడమేనా? గాలి పంపు తెచ్చుకుని మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ అన్నాడు బైబిల్లో. మిమ్మల్ని పొగట్టం నాకు రాదా? చెప్పండి, మిమ్మల్ని పొగట్టం నాకు రాదా అంటే 100 పొగట్టలు చెప్పగలను మీ గురించి. అందువల్ల మీకు ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? ఇబ్బందులు తప్ప ఏమి రావు. ఇబ్బందులు తప్ప ఏమీ రావు. మీరు మిమ్మల్ని పొగిడారనుకోండి, నేను మీకు 100 మంది శత్రువులు అవుతారు. అప్పుదాకా ఒక్కడు కూడా ఉన్నాడు శత్రువు. అబ్బో మా లావు చేసిందిలే, ఆవిడే చేసింది ఏంటి అని మొదలెడతారు. సన్నాయి నొక్కులు ఎందుకు వచ్చింది అంత? పొగడతాం మూలన.
పొగుడుకోటాకి తాటాకి పుట్టుకుని తిరగడానికి కాదు భార్యాభర్తలు ఉంది. ఒకరినొకరు గద్దించుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు సరి చేసుకోవాలి. మనం దేవునికి భయపడాలండి అని చెప్పాలి భార్య. అమ్మా మనం దేవునికి భయపడాలి అని చెప్పాలి భర్త. అది ఆశీర్వదించబడిన కుటుంబం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఆడంటాడు, ఏయ్ నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఎక్కడాడు? ఎడమైపు ఉన్నాడు. కుడివైపు ఉన్న దొంగ ఏమంటాడు? మనం అదే శిక్షా విధిలో ఉన్నాము, నువ్వు దేవునికి. అరే సచ్చేటప్పుడు కూడా భయపడవు నువ్వు? సత్య రోగం వచ్చింది నీకు. కాళ్ళు చేతులు కట్టేసి భూమికి ఆకాశానికి మధ్యలో ఏలాడుతున్నారు, అప్పుడు కూడా భయపడవు నువ్వు? విచారం కదా. ఎన్ని కఠినమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ కొద్దిమందికి ఇంకా దేవునికి భయపడాలనే మనసు రావట్లేదు. మొదలు పెడితే గంటలు గంటలు చెప్తారు మీరు పడే కష్టాలు, మీరు పడే వేదనలు, కానీ కొంచెం కూడా దేవునికి భయపడాలనే మనసు ఇన్ని కష్టాల్లో కూడా రావట్లే మీకు. ఇంకా సుఖాల్లో ఎక్కడ భయపడతారు మీరు? అన్ని అనుకున్నట్టుగా జరిగితే భయపడతారా మీరు? అసలు భయపడలేరు, భయపడలేరు. ప్రియులరా, మనము దేవునికి భయపడాలి. హల్లెలూయా. దేవునికి భయపడేవాడు పాపం చేయడు. దేవునికి భయపడేవాడు అపవిత్రంగా బ్రతకడు. దేవునికి భయపడేవాడు మనుషులకు భయపడ్డావు. దేవునికి భయపడేవాడు అన్యజనుల ఆచారాలు ఆచరించడు. ఊరక భయపడిపోతారు కొద్దిమంది. అన్నిటికీ భయమే, అన్నిటికీ భయమే, అన్నిటికీ భయమే, అన్నిటికీ భయమే. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం అంటాడు, ఆకాశమందు అగుపడే చిహ్నాలకు మీరు భయపడద్దు. వాటికి భయపడతారేంటి? అమావాస్య అంటే భయం కొద్దిమందికి, పౌర్ణం అంటే భయం, సూర్యగ్రహణం అంటే భయం, చంద్రగ్రహణం అంటే భయం, అది ఇది అవన్నీ వస్తాయి. కాలగమనంలో అన్ని వస్తాయి. పగలు పొద్దెక్కి దాన్ని ఏమంటారు, సూర్యుడు ఉదయిస్తాడు తెల్లవారుజామున, సాయంత్రానికి మళ్ళీ సూర్యుడు అస్తమిస్తాడు. అది ఆయన సిస్టమ్, దేవుడు పెట్టాడు. అది గ్రహణాలు కూడా అంతే. దానికోసం నువ్వు భయపడేది ఏంటి? ఆచారాలకు భయపడ్డా కొద్దిమంది. చూడండి, నిమ్మకాయ కనబడితే చాలమ్మో ఏదో మొత్తానికి ఏదో జరిగిపోయింది, ఏదో అమ్మో దాంట్లో వాడు చుట్టూ తిరిగి వెళ్తారు. ఇక నేను మరలా చెప్తున్నా, మీరు దేవునికి భయపడని వ్యక్తులైతే మీరు అన్నిటికీ అనుక్షణం చస్తూ భయపడుతూ బ్రతకాల్సిందే. మీరు దేవునికి భయపడి లోబడి జీవించే వ్యక్తులైతే దేనికి భయపడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? చాలా మంది మనకు చెప్పే సలహా ఏంటంటే, చెప్పండి, ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది పడవర, ఈ 4 దిక్కులు తెలుసా మీకు? చాలా మంది మనకు చెప్పే సలహా ఏంటంటే, ఇదిగో దక్షిణ వైపు ఖాళీ ఉంచమాకు. ఎటు పంపించాలంట? ఉత్తరం వైపు ఖాళీ ఉంచాలంటే ఇక్కడ కట్టుకోవాలంట. ఏది కట్టుకున్నా పెద్ద ఆయన చెప్పాడుగా, విందాంలే అని మనుషుల మాట విన్నావా? ఇది దేవుని కట్టడం, ఇది దేవుని చిత్తం అని దేవుని మాట విన్నావా? చెప్పండి. అందరి మాట వింటారు. ఒక పాస్టర్ గారు అంటే చర్చి కడుతూ సిద్ధాంతిని పిలిచాడంట, వాస్తు ఎట్లా ఉంటుందో చూద్దామని. ఆయన చెప్పినట్టు అది చర్చేనా? అక్కడ దేవుడు ఉంటాడా? చెప్పండి. అది దేవుని మందిరమేనా? ఏం చెప్తారు రేపటి నుంచి అక్కడ వాక్యం? ఏం చెప్తాను? ఇక నీ విశ్వాసులందరికీ సిద్ధాంతం పిలిపించి కట్టిస్తావు. వీళ్ళు శపించబడిన అనుభవాలు, శపించబడిన అనుభవాలు, వాక్యానికి విరుద్ధమైన అనుభవాలు. వాటిలోకి పోకండి మీరు. జనముల ఆచారాలకు భయపడకుడి, ఆకాశమందు అగుపడే చిహ్నాలకు మీరు భయపడకుడి. దేవునికి మీరు భయపడండి. మీరు దేనికి భయపడవసరం? దేవుని స్తోత్రం. ఈవెన్ మరణానికి కూడా భయపడవసరం. ఎందుకంటే మరణంలో కూడా దేవుడు జీవమిస్తాడు, జయమిస్తాడు, నిత్యరాజ్యంలో ప్రవేశమిస్తాడు. కాబట్టి ప్రియులరా, మనుషులకు భయపడి కోరి కష్టాలు తెచ్చుకోకండి, కోరి కష్టాలు తెచ్చుకోకండి. దేవునికి భయపడండి. దేవునికి భయపడేవాడు దేవునికి భయపడేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి అపవాది గడగడ వణుకుతాడు.
అపవాది వాళ్ళ దగ్గరికి రాలేడు, అపవాది వాళ్ళతో ముట్టలేడు, అపవాది వాళ్ళ జోలికి పోవడం. ఇతడు దేవునికి భయపడేవాడు. వీళ్ళరా మనం దేవునికి భయపడుతున్నామా? మీరు దేవునికి భయపడుతున్నారంటే అది గుర్తు ఏంటంటే మీరు తీసుకునే నిర్ణయాలే, మీరు చేసే పనులే, మీరు మాట్లాడే మాటలే, మీరు మీరు మీ ప్రవర్తనే తెలిసిపోదు మీరు దేవునికి భయపడుతున్నారో లేదో. కొద్దిమంది ఎన్నెన్నో మాటలు, పిచ్చి మాటలు అన్నీ మాట్లాడతారు దేవునికి భయం లేని వారు. మళ్ళా గడగడ వణిగిపోయినట్టుగా మొహం పెడతారు. ఎందుకు చెప్పండి ఈ వేషాలు? మనము కుటుంబాల గురించి భయపడవసలా, మనుషుల గురించి భయపడవసలా, పెద్ద మనుషుల గురించి భయపడవసలా. మనము దేవుని సంబంధం. చెప్పండి, బ్రతుకున్న చేప ఏటికి ఎదురేదాలి. బ్రతుకున్న చేప ఎదురెత్తుంది, చచ్చిన చేప వాలుగా పోద్ది. చచ్చిన చేప ఎటు వాలుంటే ప్రవాహం ఎడిపోతుంటే అడిపోద్ది. మీరు చచ్చిపోయిన క్రైస్తవులు అంటే గుర్తేంటో తెలుసా? సమాజంలో పడి కొట్టుకుపోతారు. ఎవరేం చెప్తే అది వింటారు. అమ్మా ఇది తప్పు అంటే అది చేసేస్తారు, ఇది కరెక్ట్ అని చెప్తే అది చేసేస్తారు. ఇక ఈ దేవుడు ఉన్నాడు, వాక్యం ఉంది, ఏం చేయాలి? ఇవేమి కొద్దిమంది ముదురు విశ్వాసులు ఉంటారు. వాక్యం అంటే ఏమాత్రం లెక్కలేని విశ్వాసాలు వాళ్ళు చేరతారు. కొద్దిమంది అక్కడ చేరి ఏం పర్లేదు మీ చేయొచ్చు, ఈ మా పెళ్ళికి కూడా చేసాం, మేము మా అబ్బాయి పెళ్ళికి చేసాం, చెయ్యి, మేము చెడిపోయాం అట్టగో నువ్వు కూడా. మేము ఒక చెడిపోయింది కోతుంటే అది కూడా చెడిపోదంట. ఎంతమందిని చెడగొట్టాలో అది ఆ జడ్డ కోతి వనమంతా చెరిపిందని కొద్దిమంది అట్లా. భయం లేని వాళ్ళు మాట ఎదమకండి, వాక్యానికి వ్యతిరేకమైన పద్ధతుల్లో పోమాకండి, దేవునికి లోబడండి, దేవునికి భయపడండి. దేవునికి భయపడ్డావంటే గుర్తేని తెలుసా? ఉండవలసిన చోట ఉంటావు, చేయవలసిన పనులు చేస్తావు, తీసుకోవలసిన శ్రేష్టమైన నిర్ణయాలు తీసుకుంటావు, పరిశుద్ధంగా జీవించడానికి తాపత్రయపడతావు. ఒకవేళ ఎక్కడైనా పాపం అంటినా వెంటనే కడుక్కోవడానికి ఇష్టపడతావు, సరి చేసుకోవడానికి ఇష్టపడతావు, ప్రభువా క్షమించడానికి ఇష్టపడతావు, లెక్క లేకుండా జీవించావు. ప్రియులారా, ప్రభు అంటున్నాడు మీరు ఎవరికి భయపడాలో నేను మీకు. ఎవరికి భయపడాలి అంటే కేవలం శరీరానికి చంపేవారికి భయపడదు. ఇప్పుడు భయం అంతా మనకి చెప్పండి మనుషులుగా ఎవరేం చేసేస్తారో అని. భయపడకండి, దేవుడు మీతో కూడా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు తోడై ఉన్నానని ఇశ్రాయేలీయులకు చెప్పిన దేవుడు ఆయన. నా సన్నిధి మీకు తోడుగా వచ్చునని చెప్పిన దేవుడు ఆయన. జలముల్లో పడిన జలములు నిన్ను ముంచకుండా, అగ్ని జ్వాలల మధ్యలో నడిచిన అగ్ని జ్వాలలు నిన్ను కాల్చకుండా నిన్ను కాపాడే దేవుడు నీతో ఉన్నాడు. ఆయనకు భయపడు, ఆయనకు లోబడు, ఆయన మాట విను, ఆయన చిత్తం చేయడానికి నిర్ణయం తీసుకో. స్థిరమైన హృదయం కలిగి ఆయన వెంబడించు. ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్నమాట ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, నీ వాక్యం మా అందరి హృదయాల్లో ఫలింపు చేయండి. నిజముగా నీకు భయపడే వారికి, నిజముగా నీకు లోబడే వారికి, నిజముగా నీ మాట వినేవారికి నీవు సమీపంగా ఉండే దేవుడవు. ఆయన నీవు ఆశీర్వదించే దేవుడవు, మేలులతో తృప్తిపరిచే దేవుడవు. ఎంతమంది ఉన్నా మమ్మల్ని ఏం చేయగలరు ప్రభువా? నీవు ఒక్కడవే మమ్మల్ని నరకం నుండి తప్పించి పరలోకానికి చేర్చగలవాడవు. కాబట్టి నిన్ను సంతోషపెట్టే బ్రతుకు మేము బ్రతకడానికి, నీకు లోబడి జీవించడానికి మాకు సహాయం చేయి. కాని పనులు చేయకుండా, కాని మాటలు మాట్లాడకుండా, కాని నిర్ణయాలు చేయకుండా మమ్మల్ని క్షమించండి. నీ రక్త ప్రభావమును మమ్మల్ని శుద్ధీకరించు. నీ వాక్యం అందరి హృదయాల్లో ఫలింపు చేయమని, వాక్యానికి ప్రతిస్పందించే కృప, వాక్యానికి లోబడే కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని. ప్రభువా, విన్న వాక్యం ఒక రకంగా ఉంటే, చేసే పనులు ఒక రకంగా ఉంటే, ఇంక ఇక్కడికి వచ్చి వాక్యం ఉండడం వలన ఉపయోగం ఏముంది ప్రభువా? వాక్యానికి లోబడే కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని మా హృదయాలు స్థిరపరచండి. మనుషులకు తిరస్కారానికి భయపడకుండా, జడీయకుండా, సౌలు వలె జడిసి నష్టపోకుండా జాగ్రత్త కలిగి జీవించడానికి మాకు సహాయం చేయమని, మెలకు కలిగిన ఆత్మను, పరిశుద్ధాత్మను మాకు దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.